బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల నాయకుల మాటలు డిసెంబరు 7వ తారీఖు నుంచే ప్రశ్నలు మొదలైనవి. బీఆర్ఎస్వి 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. ఏ ప్రాతిపదికన ఎట్లా అమలు చేస్తారో, ఈ సాగదీత ఎందుకు, ఎగవేత కోసమేనా, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కాలం వెల్లదీస్తారా అని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు వేసిన ప్రశ్న ఇవాళ మీడియాలో చాలా ప్రధానంగా వారి చిట్చాటుకు సంబంధించిన అంశాలు వచ్చినాయి. రైతు బీమాను, రైతు బంధును డిసెంబరు 9 నుంచే ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదని, ఉచిత విద్యుత్తుకు సంబంధించిన అంశాలపైన స్పష్టత లేదని, రాయితీ పైన సిలిండర్లు 200 యూనిట్ల వరకు విద్యుత్కు సంబంధించిన అంశాలపైన ఏమీ చెప్పట్లేదని, గత ప్రభుత్వం అప్పులు చేసిందని, ఖజానా ఖాళీ ఉందని పదే పదే చెప్తున్నారని, మరి ఈ విషయం గురించి ముందుగానే ఎందుకు అధ్యయనం చేయలేదని, ప్రజలకు హామీలు ఇచ్చే ముందు ఆలోచించకుండా ఎట్లా ఇచ్చారని ఈ ప్రశ్నలు బీఆర్ఎస్ నుంచి పదే పదే వ్యక్తమవుతున్నాయి. హరీష్ రావు నిన్న మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నదని, రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు ఏమిటో వారికి అవగాహన లేదు అని, మీరు కేవలము కాలం వెల్లదీసేందుకే సాగదీస్తున్నారనే ఒక అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. వీటితో పాటుగా మరికొన్ని అంశాలు కూడా ఇందులో చాలా ప్రధానంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకల్లా ప్రభుత్వ స్కీములు అమలు చేసే అవకాశం లేదు. ఈ అవకాశం లేని సందర్భంలో ప్రజలను మభ్యపెట్టడం అవుతుంది కదా. మరి 6 గ్యారెంటీలు అమలు 100 రోజుల్లో చేస్తామన్నారు, 100 రోజుల్లో చేయడానికి అవకాశమే ఉండదు. ఇదంతా కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారనే ఒక ప్రశ్నను హరీష్ రావు నిన్న ప్రశ్నించడం, జీవో మార్గదర్శకాలు లేకుండా దరఖాస్తులు ఎట్లా తీసుకుంటున్నారనే ఒక ప్రశ్న కూడా వారు వేయడము, ఈ 6 గ్యారెంటీలకు నిర్దిష్టంగా ఎప్పటి నుంచి ఇస్తారనే విషయం కూడా స్పష్టత ఎందుకు లేదని చెప్పడము, ఒకవేళ కనుక ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే కనుక ఫిబ్రవరిలోనే మీరు బడ్జెట్ పెట్టాలని చెప్పడం, ఇవన్నీ కూడా ఇది ఈ రెండు ప్రభుత్వాల మధ్య గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వం చేసిన అప్పులను, గత ప్రభుత్వం చేసిన అంశాలను పీపీటీల ద్వారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా కాంగ్రెస్ ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నది. ఈ క్రమంలోనే దానికి కౌంటర్గా బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నది. వారు శ్వేతపత్రం అంటే వీరు శ్వేతపత్రం అని, ఇరిగేషన్ రంగంలో వచ్చిన మార్పు ఏమిటనే దానిపైన, విద్యుత్ రంగంలో వచ్చిన మార్పు ఏమిటి అనే దానిపైన కూడా బీఆర్ఎస్ చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో వచ్చిన అప్పులపైన ఇవాళ తాము 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నామనే విషయంలో ఒకవేళ ఆలస్యమైతే కనుక కారణం ఏమిటో పదే పదే వివరించే ప్రయత్నం చేస్తున్నది. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ నుంచి మీరు అవగాహన లేకుండానే ఎట్లా మీరు హామీలు ఇస్తున్న ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు. అంటే ప్రజల్లో మైలేజ్ కోసము ఇప్పటి నుంచే, బహుశా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ముందు రాబోతున్నాయి కాబట్టి ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తే కనుక మార్చి నాటికల్లా, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి ఈలోపు లోక్సభ ఎన్నికల్లో వీలైన ఎక్కువ స్థానాలు తెచ్చుకోవాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ భావిస్తున్నది. ఈ ప్రచారం కూడా, ఈ ప్రశ్నలు కూడా బహుశా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వాడి వేడి ఎట్లున్నదో లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార విపక్షాల మధ్య కూడా మాటల వాడి వేడి అట్లాగే కనబడుతూ ఉన్నది. మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని, అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యం నుంచి బయటపడాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఆ బయటపడేందుకోసమై కార్యకర్తలకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దృశ్యం మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నది. అందుకే అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే ప్రశ్నించడం, 3 నెలలు 6 నెలలు సమయం ఇస్తామన్నారు, ప్రభుత్వం సర్దుకోవడానికి, అర్థం కావడానికి అవకాశం ఉంటుంది, వారు ఇచ్చిన హామీలు విఫలమైతే కనుక కొంత సమయం ఇచ్చి ప్రశ్నిస్తామన్నారు. కానీ ఆ సమయం లేకుండానే వెనువెంటనే ప్రశ్నల పరంపర వస్తూ ఉన్నది. అది 6 గ్యారెంటీల నుంచి మొదలుకుంటే కనుక ప్రభుత్వ వ్యవహార శైలి వరకు చాలా అంశాలపైన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న కేటీఆర్ చేసింది కూడా 32 కాలేజీలు పెట్టకుండా, మెడికల్ కాలేజీలు కాకుండా 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే బాగుండేదని ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్యను కేటీఆర్ ఏకీభవించినట్లు మనం మీడియాలో చూసినాం. అంటే అర్థం ఏమిటి, వారు రివ్యూలు చేసుకుంటూ ఉన్నారు, ప్రజల ఆలోచన ఎట్లా ఉన్నది అనే అంశాలపై. నిజంగానే అదే నిజమా? ఆ 32 యూట్యూబ్ ఛానళ్లతో నిజంగానే బీఆర్ఎస్ గెలిచేదా అంటే అది చాలా చాలా రకాల అంశాల్లో అది ఒకానొక అంశం అయి ఉండవచ్చు. దాన్ని మించిన అంశాలు, ఇతర అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వారు చాలా అంతర్గతంగా వారి రివ్యూ ఏం జరిగిందో తెలియదు. కానీ వారే ఓ మాట కూడా అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, బీఆర్ఎస్ అసలు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి,
చాలా రకాల రివ్యూలు తమకు వస్తున్నాయని కూడా వారు అన్నారు. సరే, ఆ రివ్యూలో సమన్వయం చేసుకుంటూ వాటి సమీక్ష తర్వాత అవుట్కమ్ ఎట్లుంటుందో తెలియదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మాత్రం వాళ్ళు కౌంటర్ పార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, మొన్న మధ్య కడియం శ్రీహరి, ఇట్లా ఒకరు ఇద్దరు నాయకులు, జగదీశ్వర్ రెడ్డి విద్యుత్ రంగం పైన, వీరు కాంగ్రెస్ పార్టీని విద్యుత్ రంగం పైన, ప్రభుత్వం చేస్తున్న గత ప్రభుత్వపు అప్పులపైన, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన ఇట్లా వరుసగా ప్రశ్నించుకుంటూ వెళ్తూ ఉన్నారు. బహుశా ఈ ప్రశ్నల వేడి ఇక ఈ 5 ఏళ్ల పాటు ఇట్లాగే కొనసాగే అవకాశం ఉన్నది. ఎందుకోసం అంటే ఓడిపోతామనే భావన బీఆర్ఎస్లో లేదు. ఇది సాధ్యమా, ఇది ఓటమి అనేది అసాధ్యమని అనుకున్నారు. కానీ దానికి భిన్నమైన తీర్పు వచ్చింది. కాబట్టి ఇక 5 ఏళ్ల పాటు కార్యకర్తలను కాపాడుకోవాలి. ఎందుకంటే అవకాశాన్ని బట్టి, అధికారాన్ని బట్టి మార్పులు, నాయకుల వలసలు సహజంగానే ఉన్నాయి, ఉంటాయి కూడా. ఉండవని గ్యారంటీ ఏమి ఉండదు. ఉండడానికి అవకాశాలు ఉండే అవకాశం ఉన్నది. అట్లా ఏమైనా ఉంటుందా? ఇట్లా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీని కౌంటర్ పార్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ మొదటి నుంచి చేస్తున్నది. ఇప్పుడు ఈ 6 గ్యారంటీల అమలు 100 రోజుల్లో టార్గెట్ ఉన్నది. కాబట్టి ఆ విషయంలో మరింతగా ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను బట్టి మనకు అర్థమవుతున్నది.